హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్. ఫస్ట్ టెక్ న్యూస్ సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ S23 FE తీసుకొస్తారని చెప్పేసి ఇన్ని రోజులు మనం అనుకున్నాం కదా. కాకపోతే ఈ సంవత్సరం సామ్సంగ్ S23 FE తీసుకొని రారని చెప్పేసి లేటెస్ట్గా రూమర్స్ వస్తున్నాయి. సో మరి సామ్సంగ్ S23 FE తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా, లేదా మీరు అనుకుంటున్నారా అనేది కింద కామెంట్లో రాయండి. అంటే కొన్ని మొబైల్స్ అనేవి లాంచ్ అవుతూ ఉంటాయి, కాకపోతే అక్కడ అది లాంచ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అయినా కూడా కంపెనీ వాళ్ళు ఏదో మేము కూడా మార్కెట్లో ఉన్నామని చెప్పించుకోవడానికి కొన్ని మొబైల్స్ని లాంచ్ చేస్తూ ఉంటారు. కాకపోతే లాస్ట్ టైం సామ్సంగ్ వాళ్ళు లాంచ్ చేసిన సామ్సంగ్ S20 అయినా, S21 FE అయినా, S22 FE అయినా ఇవన్నీ ఎలా ఉండేనంటే మంచి ప్రైస్కి తగ్గ మొబైల్స్ ఉండే. మరి S23 FE కూడా అలానే ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నాను. మరి ఈసారి రాదు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. దాంతోపాటు సామ్సంగ్ వాళ్ళు త్వరలో సామ్సంగ్ A34, A54 ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ నా దగ్గరికి మొబైల్స్ వచ్చేసాయి. ఇంకా అన్బాక్సింగ్ అయితే చేయలేదు, త్వరలో అన్బాక్సింగ్ అయితే ఉంటుంది. మరి వీటి ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. దాంతోపాటు సామ్సంగ్ F14 అనే పేరుతోటి మొబైల్ తీసుకొని రాబోతున్నారు. ఇందులో Exynos 1330 వాడబోతున్నారు. ఇది ఒక 5G ఫోన్. మరి ప్రైస్ 15,000 లోపు ఉంటుందా అనేది అయితే చూడాలి. చాలామంది 15,000 లోపు బడ్జెట్లో 5G ఫోన్ కావాలనుకుంటారు. సరే, మరి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని లాంచ్ చేస్తారు కావచ్చు. లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన సామ్సంగ్ F23 మొబైల్ అనేది మంచి ప్రాసెసర్ ఉండే. ఒక డిస్ప్లే పక్క పెట్టినట్టయితే మిగతా అన్నిటి పరంగా చూసుకున్నట్టయితే మొబైల్ బాగుండే. మరి ఇది ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 గురించి. సో దీనికి సంబంధించిన కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి. మరి దీన్ని సామ్సంగ్ వాళ్ళు మార్కెట్లో తీసుకొస్తారా, TSMC వాళ్ళు తీసుకొస్తారా అనేది అయితే చూడాలి. దీనిలో వీళ్ళు X4 కోర్ని వాడతారని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ అనేది ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది అయితే చూడాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ వాళ్ళు రియల్మీ GT Neo 5 SE అనే పేరుతోటి స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ తోటి ఒక మొబైల్ని త్వరలో మార్కెట్లో తీసుకొస్తారని చెప్పేసి తెలుస్తుంది. అంటే గీక్ బెంచ్ సర్టిఫికేషన్లో అయితే ఈ మొబైల్ అనేది స్పాట్ అవుతుంది. మరి ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. ఇక దాంతోపాటు రెడ్మీ వాళ్ళు కూడా రెడ్మీ నోట్ 12 4G మొబైల్ తీసుకొస్తారట స్నాప్డ్రాగన్ 685 ప్రాసెసర్ తోటి. అప్పుడెప్పుడో రెడ్మీ నోట్ 10 మొబైల్ అది తీసుకొచ్చారు. బాగుండే మొబైల్ అనేది బాగా క్లిక్ కూడా అయింది వాళ్ళు తీసుకొచ్చిన స్పెసిఫికేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే. సరే, మరి స్నాప్డ్రాగన్ 685 ప్రాసెసర్ తోటి దీన్ని తీసుకొస్తారు. ప్రైజింగ్ మరి 11,000 పెడతారా, 12,000 పెడతారా, 15,000 లోపు పెడతారా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 7a గురించి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లీక్ అయ్యాయి. అంటే హ్యాండ్స్ ఆన్ ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. దాని ప్రకారం చూసుకున్నట్టయితే లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన సేమ్ డిజైన్లో మొబైల్ కనిపిస్తుంది. కాకపోతే ఈసారి ఇది IP67 రేటింగ్ తోటి వస్తుందట. అంటే జనరల్గా మనకు చాలా సామ్సంగ్ మొబైల్స్ అనేవి ఇవే రేటింగ్ తోటి వస్తూ ఉంటాయి అనుకోండి. వాటర్లో పడిపోయినా కూడా ఏం కాదు. సో మరి ఈ మొబైల్ కూడా అలా వస్తాయట. ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒప్పో గురించి. ఎట్టకేలకు ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ మొబైల్ని ఇండియాలో లాంచ్ చేసేసారు. మీడియాటెక్ డెమోన్సిటీ 9000+ ప్రాసెసర్ని దీనిలో యూజ్ చేయడం జరిగింది. ప్రైస్ 89,000 పెట్టారు. కాకపోతే ఈ ఆఫర్ పెట్టుకుంటే 79,000 కొనుక్కోవచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఎవరికైతే ఫ్లిప్ ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేసినట్టయితే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే సామ్సంగ్ మొబైల్ ఆల్రెడీ ఫ్లిప్ ఫోన్ అనేది ఇదే ప్రైజింగ్లో దొరుకుతుంది. మరి ఒప్పో వాళ్ళు కూడా ఇదే ప్రైజింగ్లో తీసుకొచ్చారు. మరి సేమ్ ప్రైజింగ్లో తీసుకొస్తే క్లిక్ అవుద్దని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అనేది కింద కామెంట్ రాయండి. నెక్స్ట్ వచ్చేసి షామీ వాళ్ళ 13 Ultra గురించి. 12 Ultra అనేది చాలా బాగా క్లిక్ అయింది. జనరల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు షామీ నుంచి అటువంటి ఫోన్ వస్తుందని చెప్పేసి. మరి 13 Ultra త్వరలో తీసుకొస్తారట. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ వాడతారని చెప్పేసి తెలుస్తుంది. ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. 50,000 కంటే ఎక్కువనే ఉంటుంది అనుకోండి. మరి జనాలు మెల్లిమెల్లిగా OnePlus, శాంసంగే కొంటూ ఉంటారు, ఐఫోన్లు కొనుక్కుంటూ ఉంటారు 50,000 కంటే ఎక్కువ ఉంటే. అటువంటిది షామీ వాళ్ళు, రియల్మీ వాళ్ళు కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంటే ప్రీమియం ప్రైస్ సెగ్మెంట్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నారు. మరి చూడాలి ఇది సక్సెస్ అవుద్దా లేదా అనేది. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్కూటీస్ గురించి. సమ్మర్ వస్తుంది కదా, ఇక వీటి న్యూస్లు కూడా మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఒక స్కూటీ అనేది ఛార్జింగ్ పెట్టినప్పుడు పేలింది. 8,000 రూపాయలు పెట్టి 85,000 రూపాయలు పెట్టి ఈ మధ్యన కొనుక్కున్నాడట. మరి పేలిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళ ఐదుగురు ఫ్యామిలీ మెంబర్స్ లేని కారణంగా ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. కాకపోతే టీవీ, ఫ్రిడ్జ్, సోఫా అవి ఇవి అన్నీ కాలిపోయాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి దీనికి కారణాలు ఏంటి అనేది తెలియాలి. ఇలా మనం ఇక్కడ ఆలోచిస్తే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇందులో వాడే బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసేసుకొని మనకి ఇక్కడ ఈ స్కూటీలో పెట్టి అమ్ముతూ ఉంటారు. అయితే ఆ బ్యాటరీలు తయారు చేసేటప్పుడు వాళ్ళు చైనా పరిస్థితులకు తగ్గట్టు ఆ బ్యాటరీని తయారు చేస్తారు. కాకపోతే వాటిని తీసుకొచ్చి ఇండియన్ పరిస్థితులలో వాడితే ఇటువంటివి జరుగుతున్నాయి అన్నట్టు. సో మరి ఇప్పుడు కొత్తగా రీసెర్చ్ ఇప్పుడు నేను ఆర్టికల్ చదువుతుంటే కనిపించింది. ఎలక్ట్రిక్ కార్స్ ఏవైతే ఉంటాయో దానిలో పాలిమార్ కోటింగ్ ఉండే బ్యాటరీస్ని వాడితే పేలవు అని చెప్పేసి రీసెర్చ్ ద్వారా తెలిసిందని చెప్తున్నారు. మరి ఆ బ్యాటరీసే స్కూటీస్లో కూడా వాడితే బాగుంటుంది. నెక్స్ట్ చాట్ జీపీటీ గురించి. ఒక విప్లవం సృష్టించింది కదా ఇది. ఇప్పుడు వీళ్ళు చూసేది ఏంటి అంటే ఇప్పటివరకు మన చాట్ జీపీటీ అంటే ఓన్లీ టెక్స్ట్ రూపంలో మాత్రమే మ్యాటర్ అందిస్తుంది. అలా కాకుండా విజువల్ షార్ట్ జీపీటీని కూడా ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఓపెన్ అయ్యే వాళ్ళతోటి కలిసి తీసుకొని రాబోతున్నట్టు
లీక్స్ ద్వారా తెలుస్తుంది అంటే బొమ్మలు కూడా కనిపిస్తాయి అన్నట్టు. మరి అంతే కదా, చాలా వర్డ్స్ చెప్పే మ్యాటర్ అనేది ఒక బొమ్మ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు, ఒక ఫిగర్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. మరి అటువంటి ఇది ఉంటే బాగుంటుంది. మరి ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్లోకి వస్తుందో చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎలన్ మస్క్ గురించి. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు కదా. అయితే ఇప్పుడు వీళ్ళ ఎంప్లాయీస్ కోసం ఒక 3500 ఎకరాలలో ఒక పెద్ద సిటీని ఏర్పాటు చేస్తాడట. సో మరి దీనికి ఎంత ఖర్చు చేస్తాడనేది అయితే చూడాల్సి ఉంది. మార్స్ మీద కూడా అప్పట్లో నేను ఇల్లులు కడతాను, సిటీలు ఏర్పాటు చేస్తానని చెప్పాడు. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ లాస్ ఏంజల్స్లో, కాలిఫోర్నియాలో ఇటువంటి ఒక సిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు లాస్ట్ టైం లాంచ్ చేసిన సామ్సంగ్ వాచ్ 5 Pro అయినా 5 అయినా దానిలో మనకు ఈ బెజిల్ డైల్ చేసే బెజిల్ ఏదైతే ఉంటుందో, అంటే బెజిల్ని కూడా మనం ఇట్లా డైల్ చేయొచ్చున్నట్టు. అంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన వాచ్లో ఉండే 4లో ఉండే. సో అటువంటిదే మరి 6 Proలో కూడా తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. సో వీడియో ముగించబోయే ముందు యాక్చువల్లీ ఫస్టే చెప్పాలి, కాకపోతే టెక్నిక్స్లో మరి నేను చెప్పొద్దో చెప్పకూడదు అని చెప్పేసి లాస్ట్లో చెప్తున్నాను. అదేంటి అంటే మన RRR మూవీకి ఆస్కర్లో 2 అవార్డ్స్ అయితే రావడం జరిగింది. ఎక్స్పెక్ట్ చేసిందే, కాకపోతే ఒక ఇండియన్ మూవీకి ఇలా ఆస్కార్లో అవార్డు రావడం అనేది మనం అందరం గర్వించదగ్గ విషయం. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి రేపటి వీడియోలో ఇంకొన్ని న్యూస్ తోటి కలుద్దాం. థ్యాంక్ యూ.